ఈ వీడియోలో మనం రిపోర్టెడ్ స్పీచ్ పార్ట్ 2 పార్ట్ 1 కి కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈస్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ద ఫ్యూచర్ టెన్స్, ద టెన్స్ ఆఫ్ ది రిపోర్టెడ్ స్పీచ్ ఈస్ నాట్ చేంజ్డ్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని ఇచ్చినటువంటి సెంటెన్స్, అందులో రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ రెండు పార్ట్లు అని చెప్పుకున్నాం కదా. అందులో రిపోర్టింగ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ ముందున్నటువంటి పార్ట్, ఆ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ సింపుల్ ప్రెజెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్లో కానీ ఉంటే మనం రిపోర్టెడ్ పార్ట్లో టెన్స్ కూడా మార్చం. ఇక్కడ చూడండి, సతీష్ సేస్, ఇక్కడ సేస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఐ ఆమ్ ఫ్లయింగ్ ఎ కైట్. సో దీన్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మారిస్తే సతీష్ షేస్ దట్ హీ ఈస్ ఫ్లయింగ్ ఏ కైట్, ఇలా మారిపోయింది. నెక్స్ట్ అండి, సతీష్ విల్ సే కామా ఐ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇక్కడ సతీష్ విల్ సే అనేది సింపుల్ ఫ్యూచర్. సో కాబట్టి రిపోర్టింగ్ వర్బ్లో సింపుల్ ఫ్యూచర్ ఉన్నా మనం రిపోర్టెడ్ పార్ట్లో టెన్స్ అనేది మార్చాం. సో దీన్ని మార్చితే సతీష్ విల్ సే దట్ హీ వాంట్స్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఇలాగా మార్చాం. పర్సన్స్ని మార్చాం కానీ టెన్స్ అనేది మార్చలేదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్, ప్రోవర్బ్స్ ఇలాంటి వాటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినా దాని యొక్క టెన్స్ అనేది మారదు. ఇందాక స్లైడ్లో ఏం చూసామంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి టెన్స్ సింపుల్ ఫ్యూచర్ కానీ సింపుల్ ప్రెజెంట్ కానీ అయినా టెన్స్ మార్చమని చెప్పాము. ఇప్పుడు రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటిది యూనివర్సల్ ట్రూత్ కానీ జనరల్ ట్రూత్ కానీ ప్రోవర్బ్ కానీ అయితే అలాంటి వాక్యాలను కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు దాని యొక్క టెన్స్ అనేది మారదు. ఇక్కడ చూడండి, హీ సెడ్ హనీ ఈజ్ స్వీట్. హనీ ఈజ్ స్వీట్ అనేటటువంటిది మనకు తెలుసు ట్రూత్ అని, దాన్ని మారిస్తే హీ సెడ్ దట్ హనీ ఈజ్ స్వీట్, టెన్స్ అలాగే ఉంది చూడండి, హనీ ఈజ్ స్వీట్. నెక్స్ట్, షీ సెడ్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందనేది నిజం. సో దీన్ని కూడా మారిస్తే టెన్స్ మారదు. షీ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ఇలాగే ఉండిపోయింది. నెక్స్ట్ అండి, హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో దీన్ని మార్చినా సరే టెన్స్ మారదనమాట. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇలాగా మారు అనమాట. ఇంకొన్ని చూద్దామండి. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా అంతే. యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పుకున్నాము. హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్ కానీ ప్రోవర్బ్స్, బిలీవ్స్ కూడా టెన్స్ని మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇంకా డీటెయిల్గా చూద్దాం. డైరెక్ట్ స్పీచ్లో ఒక ప్రోవర్బ్ చూద్దాం. హీ సెడ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇది ప్రోవర్బ్. సో ప్రోవర్బ్ అని తెలుస్తుంది కదా, కాబట్టి దీన్ని మార్చితే టెన్స్ అనేది మారదు. చూడండి, హీ సెడ్ దట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అలాగా. ఒక యూనివర్సల్ ట్రూత్ చూద్దాం. హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్స్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్, ఇంత ముందు స్లైడ్లో ఆల్రెడీ చూసాం మనం. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇలాగా. టెన్స్ మారలా. నెక్స్ట్, ఒక హ్యాబిచువల్ ఫ్యాక్ట్ చూద్దాం. రాకేష్ సెడ్ ఐ ఆమ్ యాన్ ఎర్లీ రైజర్, ఇలాగా. ఐ ఆమ్ యాన్ ఎర్లీ రైజర్ అనేది హ్యాబిచువల్ ఫ్యాక్ట్ అనమాట. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే రాకేష్ సెడ్ దట్ హీ ఈజ్ యాన్ ఎర్లీ రైజర్. నెక్స్ట్, ఫోర్త్ది, షీ సెడ్, బిలీఫ్ అండి ఇది. షీ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. సో ఇది బిలీఫ్. సో దీన్ని మార్చిన టెన్స్ అనేది మారదు. షీ సెడ్ దట్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, ఇలాగా. నెక్స్ట్, ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ చూద్దాం ఇప్పుడు. ద టీచర్ సెడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్టెడ్ ఇన్ 1914. సో దీనికి కూడా టెన్స్ మారదనమాట. చూడండి, ద టీచర్ సెడ్ దట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్టెడ్ ఇన్ 1914. సో టెన్స్ అనేవి మారవండి. ప్రోవర్బ్స్లో, యూనివర్సల్ ట్రూత్స్లో, హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్లో, బిలీఫ్స్లో, హిస్టారికల్ ఫ్యాక్ట్స్లో మనము టెన్స్ అనేవి మార్చము. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చే రూల్స్ అన్నీ అప్లై అవుతాయి, కానీ టెన్స్ మార్చడం అనేది మాత్రము జరిగిన పని. నెక్స్ట్ అండి, కొన్ని సెంటెన్సెస్ హ్యావ్ టు, హ్యాడ్ టుతో వస్తాయి అనమాట. వాటిని మనం డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు మనము ఎలా మార్చాలి అనేది. చేంజ్ హ్యావ్ టు అకార్డింగ్ టు ద రూల్స్ ప్రకారమే మారుస్తాము. బట్ చేంజ్ హ్యాడ్ టు ఇంటూ హ్యాడ్ టు ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. హ్యాడ్ టుని మనం హ్యాడ్ టుగా మారుస్తాం అనమాట. ఓకేనా, రైట్. అది ఎలాగో చూద్దామా. ఇప్పుడు చూడండి, హరి సెడ్ ఐ హ్యావ్ టు వర్క్ అలాట్. హ్యావ్ టు అని వచ్చింది. సో దీన్ని మనం హ్యాడ్ టుగా మారుస్తాం అంతే. హరి సెడ్ దట్ హీ హ్యాడ్ టు వర్క్ అలాట్. నెక్స్ట్, రెండవది డైరెక్ట్ స్పీచ్. హరి సెడ్ ఐ హ్యాడ్ టు వర్క్ అలాట్ అని ఉంటే దీన్ని మనం హరి సెడ్ దట్ హీ హ్యాడ్ టు వర్క్ అలాట్ అని చెప్పేసి రాస్తాం. సో 2 times హ్యాడ్ అనేది ఉపయోగించాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, మోడల్ 2 అండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మార్చడం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రెండు రకాలు. అవేంటి? ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతూ ఉంటాయండి.
ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు సెడ్ టు ఆస్క్డ్గా మారిపోయింది. కామా ప్లేస్లో మనం కంజంక్షన్గా ఇఫ్ని కానీ వెదర్ని కానీ తీసుకుంటాం అనమాట. అంతేకాదు ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ పార్ట్లోని స్టేట్మెంట్ రూపంలోకి మారుస్తాం అనమాట. అంటే మనం మార్చినప్పుడు అది మళ్ళీ క్వశ్చన్ ఫామ్లో ఉండకూడదు, స్టేట్మెంట్ అసర్టివ్ సెంటెన్స్ లాగా అయిపోవాలి. అంటే క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి దాన్ని ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి సెంటెన్స్గా మార్చాలి. అంటే ఎప్పుడు మారిద్ది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లోకి వచ్చినప్పుడు మారిపోయింది. ఓకే, మారుస్తూ ఉంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ సెడ్ టు హిమ్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? సో దీన్ని మారిస్తే షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఇలా మారిపోతుంది. నెక్స్ట్ హీ సెడ్ టు మీ, హ్యావ్ యూ బాట్ అ కార్? దీన్ని మారిస్తే హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బాట్ అ కార్, ఇలా మారిపోయింది. నెక్స్ట్ హీ సెడ్ టు హర్, హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్? దీన్ని మారిస్తే హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ డన్ హర్ హోంవర్క్, ఇలా మారిపోతుంది. నెక్స్ట్ మై ఫాదర్ సెడ్ టు మీ, వర్ యూ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్? సో దీన్ని మారిస్తే మై ఫాదర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ద ప్రీవియస్ నైట్. మీరు గమనించినట్లయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా ఈ సెంటెన్స్లో, కెన్ యూ స్పీక్. సో యూ అనేది ముందుకు తీసుకొచ్చేసి దాన్ని నార్మల్ సెంటెన్స్ చేసుకొని మార్చున్నాం అంతే. ఓకేనా? సబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తున్నాం, మోడల్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ని తర్వాత తీసుకెళ్ళిపోతున్నాం. అదొక్కటే చేంజ్, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా టెన్స్తో సహా మార్చున్నాము. అండ్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేస్తున్నాము, క్వశ్చన్ మార్క్ రిమూవ్ చేస్తున్నాము, ఫుల్ స్టాప్ ఉపయోగిస్తున్నాం అంతే. కొంచెం చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ రిపోర్టెడ్ పార్ట్లో డూ డజల్తో క్వశ్చన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఇఫ్ రాసి సబ్జెక్ట్ రాసి V2గా మారుస్తాం అనమాట. ఒకవేళ డిడ్తో ఉంటే క్వశ్చన్ ఇఫ్ రాసి సబ్జెక్ట్ రాసి హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ రేవతి సెడ్ టు కృష్ణ డూ యూ డ్రింక్ కాఫీ? డూతో స్టార్ట్ అయింది. సో కాబట్టి సబ్జెక్ట్ V2గా మారుస్తాం. రేవతి ఆస్క్డ్ కృష్ణ ఇఫ్, సో యూ అంటే ఎవరండి? ఎవరు? కృష్ణ. సో కాబట్టి హీ డ్రాంక్ కాఫీ, హీగా మార్చేసాం. నెక్స్ట్ రేవతి సెడ్ టు కృష్ణ డిడ్ యూ సీ ద కింగ్ ఎస్టర్డే? ఇక్కడ డిడ్ వచ్చిందండి, డిడ్ వస్తే హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం. రేవతి ఆస్క్డ్ కృష్ణ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ద కింగ్ ద ప్రీవియస్ డే. సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాం అనమాట. నెక్స్ట్ షీ సెడ్ టు హిమ్ డూ యూ సింగ్? డూతో వచ్చింది, సింపుల్ పాస్ట్గా మార్చుతాం. షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ శాంగ్, అలాగా. హీ సెడ్ టు హర్ డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? సో దీన్ని మారిస్తే హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ ద ప్రీవియస్ డే, ఇలాగా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి WH క్వశ్చన్స్ అంటే వేర్, వై, హౌ, వెన్, వాట్, విచ్ ఇలాంటి పదాలతో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్. ఎస్ఆర్నో చూసాం ఇప్పటి నుంచి WH క్వశ్చన్స్. వీటిలో రిపోర్టింగ్ వర్బ్ని ఆస్క్డ్ అని, క్వశ్చన్డ్ అని, ఎంక్వైర్డ్ అని యూజ్ చేస్తాం. కనెక్టింగ్ వర్డ్గా RWH వర్డ్ని ఉపయోగిస్తాం అనమాట. అంతేకాదు WH వర్డ్ తర్వాత సబ్జెక్ట్ ఉపయోగించేసి వర్బ్ ఉపయోగించి ఆబ్జెక్ట్ ఉపయోగించి నార్మల్ స్ట్రక్చర్లోకి మార్చి ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాము, క్వశ్చన్ మార్క్ని రిమూవ్ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రేణుకా సెడ్ టు మౌనిక వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్తో స్టార్ట్ అయింది, దీన్ని మార్చేస్తే రేణుకా ఆస్క్డ్ మౌనిక వేర్ షీ వాస్ గోయింగ్. వేరే దాన్ని కంజంక్షన్ చేసి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లో రాసినాం, ఫుల్ స్టాప్ పెట్టాం. ఎస్ఆర్నో క్వశ్చన్స్లోనేమో ఇఫ్ లేదా వెదర్ అనేటటువంటి వాటిని కంజంక్షన్గా యూజ్ చేసాం. WH క్వశ్చన్స్లోనేమో అదే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రోషన్ సెడ్ టు రంజిత్ వై హ్యావ్ యూ డన్ దిస్? దీన్ని మార్చేస్తే రోషన్ ఆస్క్డ్ రంజిత్ వై హీ హ్యాడ్ డన్ దట్, దిస్ కాస్త దట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ సింధు సెడ్ టు మమత వై డూ యూ డ్రింక్ కాఫీ? దీన్ని మార్చేస్తే సింధు ఆస్క్డ్ మమత వై షీ డ్రాంక్ కాఫీ, టెన్స్ మార్చాం. శ్రావణ్ సెడ్ టు గోపి వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? దీన్ని మార్చేస్తే అండి శ్రావణ్ ఆస్క్డ్ గోపి వేర్ హీ హ్యాడ్ గాన్ ద ప్రీవియస్ డే, ఇలా మారిపోతుంది. జస్ట్ WH వర్డ్ని కంజంక్షన్ చేసేసి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లేసెస్ మార్చేసి టెన్స్ మార్చినాం అంతేనండి. నెక్స్ట్ భవ్యశ్రీ సెడ్ టు శృతి హౌ మెనీ మార్క్స్ హ్యావ్ యూ గాట్ ఇన్ ఇంగ్లీష్? దీన్ని మార్చేస్తే భవ్యశ్రీ ఆస్క్డ్ శృతి హౌ మెనీ మార్క్స్ షీ హ్యాడ్ గాట్ ఇన్ ఇంగ్లీష్, ఇలాగా. నెక్స్ట్ హీ సెడ్ టు హర్ హౌ ఆర్ యూ? దీన్ని మార్చేస్తే హీ ఆస్క్డ్ హర్ హౌ షీ వాస్, ఇలాగా మారిపోతుంది. నెక్స్ట్ హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్? దీన్ని మార్చేస్తే హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్, ఇలా మారిపోతుంది. నెక్స్ట్ ఎయిత్ అండి హీ సెడ్ టు హర్ వేర్ ఈజ్ యువర్ హౌస్? దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే హీ ఆస్క్డ్ హర్ వేర్ హర్ హౌస్ వాస్, ఇలాగా. నెక్స్ట్ అండి ద మ్యాన్ సెడ్ టు ద విమెన్
హౌ ఆఫెన్ డూ యూ ఈట్ హ్యాంబర్గర్స్. దీన్ని మార్చేస్తే ద మ్యాన్ ఆస్క్డ్ ద విమెన్ హౌ ఆఫెన్ షీ ఏట్ హ్యాంబర్గర్స్. సేమ్ అండి. అసలు పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఇది పెద్ద విషయం అనిపించదు, జస్ట్ దీంట్లో ఉన్న తేడాలు గమనిస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ NKH రేడియో సెడ్ హౌ ఈస్ పీస్ కనెక్టెడ్ టు అ గుడ్ ఎన్వైరన్మెంట్. దీన్ని మార్చేస్తే NKH రేడియో ఆస్క్డ్ హౌ పీస్ వాస్ కనెక్టెడ్ టు అ గుడ్ ఎన్వైరన్మెంట్. ఓకే. నెక్స్ట్ అండి, క్వశ్చన్ ట్యాగ్స్ ఉండేటటువంటి సెంటెన్సెస్. ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ద క్వశ్చన్ ట్యాగ్స్ ఈజ్ యూజువల్లీ లెఫ్ట్ కదా. ఇండైరెక్ట్ స్పీచ్ లో క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి వదిలేస్తాం, ఇంతకుముందు చూసాం ఇలాంటి సెంటెన్సెస్ ని. ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ దీస్ వర్డ్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ద వర్డ్ రెస్పెక్ట్ఫుల్లీ యూజ్డ్ ఇన్ ద రిపోర్టింగ్ క్లాస్. రిపోర్టింగ్ వర్బ్ దగ్గరేమో రెస్పెక్ట్ఫుల్లీ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం సెడ్ కి బదులుగా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. మహేష్ సెడ్ సర్ మే ఐ గో హోమ్. సో దీన్ని మార్చేస్తే ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మహేష్ రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్డ్ హిజ్ సర్ ఇఫ్ హీ మైట్ గో హోమ్. ఇలా మార్చి అర్థమవుతుంది క్లియర్ గా. సో ఇప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ది, హీ సెడ్ కామా కెన్ యూ డాన్స్ అండ్ ఐ సెడ్ నో. దీన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారిస్తే హీ ఆస్క్డ్ మీ. ఓకే రైట్, సెడ్ ని ఆస్క్డ్ గా మార్చాం. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ డాన్స్ అండ్ ఐ రిప్లైడ్ దట్ ఐ కుడంట్. సో ఇలాగా మారిపోయింది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ లో మై మదర్ సెడ్ విల్ యూ కమ్ హోమ్ ఆన్ టైమ్ అండ్ ఐ సెడ్ ఎస్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ రిప్లై కూడా మారుస్తున్నామండి. ఇంతకు ముందు ఉన్నటువంటి సెంటెన్స్ లో ఏ టెన్స్ ఉందో దాన్ని ఫాలోడ్ బై అదే టెన్స్ లోకే మారుస్తున్నాం. ఓకేనా. అందుకనే నో దగ్గర కుడెంట్ అనేది యూస్ చేస్తాం ఫస్ట్ సెంటెన్స్ లో కూడా. ఓకే రైట్. మై మదర్ సెడ్ విల్ యూ కమ్ హోమ్ ఆన్ టైమ్ అండ్ ఐ సెడ్ ఎస్. నేను మారిస్తే మై మదర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్, విల్ కదా వుడ్ గా మార్చేసాం. ఐ వుడ్ కమ్ హోమ్ ఆన్ టైమ్ అండ్ ఐ రిప్లైడ్ దట్ ఐ వుడ్. ఇలాగా మారుస్తాం అనమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ ఆర్ నో ఇవి హైడ్ అయి ఉంటాయి అనమాట కొన్ని సెంటెన్సెస్ లో. ఓకేనా. దేర్ ఫోర్ చేంజ్ ఎస్ నో ఇంటూ షార్ట్ ఆన్సర్. అలాంటి వాటిని షార్ట్ ఆన్సర్ లోకి మారుస్తాం. ఎలాగా ఇప్పుడు చూడండి. డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ షీ సెడ్ టు మీ యూ డింట్ బ్రేక్ ద విండో డిడ్ యూ. ఇలాగా. సో దీంట్లో అవునా కాదా అనేది హిడెన్ గా ఉందన్నమాట. ఇలాంటివి మారిస్తే షీ ఆస్క్డ్ మీ ఇఫ్ రాయొచ్చు వెదర్ రాయొచ్చు. ఐ హ్యాడ్ బ్రోకెన్ ద విండో. ఇలాగా రాస్తాం అనమాట. ఓకే రైట్. సో సింపుల్ పాస్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ గా మార్చాం ఇక్కడ. డిడ్ యూని ఇంకా దాన్ని పట్టించుకోలేదు మనం ఇక్కడ. నెక్స్ట్ డైరెక్ట్ ఐ సెడ్ టు గీత యు ఆర్ గోయింగ్ టు ద స్టేషన్ ఆరెంట్ యూ అని చెప్పేసి అడిగాం. సో దీన్ని డైరెక్ట్ లో మారిస్తే హీ ఆస్క్డ్ గీత ఇఫ్ ఆర్ వెదర్ షీ వాస్ గోయింగ్ టు ద స్టేషన్. ఇలా మారుస్తాం. అంటే చివరిలో కన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా సెంటెన్స్ చివరిలో మనము దాన్ని మార్చాల్సిన అవసరం లేకుండానే రిపోర్టింగ్ పార్ట్ లో ఆస్క్డ్ అని రాయటం వల్ల దాన్ని మళ్ళీ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా అయిపోతూ ఉందన్నమాట. ఇలాగా. నెక్స్ట్ థర్డ్ మోడల్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే V1 తో కానీ డోంట్ తో కానీ ప్లీజ్ తో కానీ వర్బ్ తో స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం ఆర్డర్స్ అని రిక్వెస్ట్ అని అడ్వైజ్ అని ఇలాగా సెన్స్ అనేది రిసీవ్ చేసుకుంటాం. అయితే దీంట్లో రిపోర్టింగ్ వర్బ్ రిక్వెస్టెడ్ అని కానీ ఆర్డర్డ్ అని కానీ అడ్వైజ్డ్ అని కానీ కమాండెడ్ అని కానీ ఆస్క్డ్ అని కానీ వీటిలో ఏదో ఒకటి ఉపయోగిస్తాం. కంజంక్షన్ ప్లేస్ లో అంటే కనెక్టింగ్ వర్డ్ దగ్గర 2+V1 ఉపయోగిస్తాం. అంటే 2ని కంజంక్షన్ గా ఉపయోగిస్తున్నాం అనమాట. ఇన్ఫినిటివ్ 2+ ఇన్ఫినిటివ్ ఉంటుంది 2+V1. డోంట్ తో ప్రారంభమయ్యే వాటికి ముందే నాట్ పెట్టి తర్వాత 2+V1 పెట్టాలి కానీ 2 తర్వాత నాట్ రాసి V1 రాయకూడదు. ఓకేనా. 2కి ముందే నాట్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. షీ సెడ్ టు హిమ్ గెట్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఆర్డర్ వేసేసింది అనమాట. సో సెడ్ ఎలా మారిపోయింది, ఇది ఆర్డర్ కాబట్టి షీ ఆర్డర్డ్ హిమ్ గా మారిపోయింది. తర్వాత కంజంక్షన్ ప్లేస్ లో 2 వస్తుంది, తర్వాత వర్బ్ తో రాసేస్తామని చెప్పాను కదా. సో 2 రాసి మిగిలిందంతా దించేయటమే. టు గెట్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఇలాగా ఫుల్ స్టాప్. ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దామండి. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్ టేక్ రెస్ట్. డాక్టర్ అంటే అడ్వైజ్ ఇస్తాడు ఆబ్వియస్ గా. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ రెస్ట్. ఇలా. ద విజిటర్ సెడ్ టు దెమ్ ప్లీజ్ టేక్ మీ టు ద ఆఫీసర్. ప్లీజ్ అన్నాడంటే రిక్వెస్టే కదా. ద విజిటర్ రిక్వెస్టెడ్ దెమ్ టు టేక్ హిమ్ టు ద ఆఫీసర్. ఇలాగా. హీ సెడ్ టు హర్ సిట్ హియర్. ఆర్డర్ అనమాట. సో దీన్ని మార్చేస్తే హీ ఆర్డర్డ్ హర్ టు సిట్ దేర్. ఇలాగా. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్ డోంట్ స్మోక్. సో డాక్టర్ అంటే అడ్వైస్ అని చెప్పుకున్నాగా. ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ నాట్ టు స్మోక్. నెక్స్ట్ అండి. ద జడ్జ్ సెడ్ కాల్ ద విట్నెస్. జడ్జ్ ఆర్డర్డ్ టు కాల్ ద విట్నెస్. ఇలాగా మారిపోతుంది. నెక్స్ట్ 7th వన్ అండి. ద ఆఫీసర్ సెడ్ టు ద ప్యూన్
come early. The officer ordered the peon to come early ఇలాగా. The officer said to the peon, don't come late again. నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. దీన్ని మార్చితే the officer ordered the peon, not రాసి ముందు తర్వాత రాస్తాం అన్నమాట. not to come late again ఇలాగా. She said to him, post this letter. దీన్ని మార్చితే she asked him to post that letter ఇలాగా. ఇలా మార్చేస్తాం. కొన్ని సెంటెన్సెస్ లెట్ తో వస్తాయండి. లెట్ వేరియస్ మీనింగ్ లో వాడటం జరిగింది. నెంబర్ 1 అండి, లెట్ యూజ్ టు మేక్ ఏ ప్రపోజల్. ప్రపోజల్ చేస్తున్నటువంటి మీనింగ్ లో లెట్ వాడితే ఎలా మారుస్తాం? ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇంటూ ప్రపోజ్డ్. సో సెడ్ ని ప్రపోజ్డ్ గా మారుస్తాం లేదా సజెస్టెడ్ గా మారుస్తాం. షుడ్ ని ఉపయోగిస్తాము లెట్ కి బదులుగా. లెట్ కి బదులుగా సెంటెన్స్ లో షుడ్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, he said to me let us go home. దీన్ని మారిస్తే సెడ్ ని సజెస్టెడ్ గా మారుస్తాం అని చెప్పుకున్నాం కదా. he suggested to me. లెట్ ని మారుస్తాం దట్ గా మారుస్తాం. సో లెట్ తో వచ్చిన సెంటెన్స్ కూడా కంజంక్షన్ దట్టేనండి. ఇక్కడ దట్ ఉపయోగించేసాను. అజ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి we గా మారుస్తాను. లెట్ కి బదులుగా దట్ రాయాలి కాబట్టి షుడ్ రాస్తాం కాబట్టి we should go home ఇలాగా. నెక్స్ట్, లెట్ ని టు అలో అనే మీనింగ్ లో వాడినప్పుడు ఎలా మారుతుందంటే వర్బ్ ని రిక్వెస్టెడ్ లేదా ఆర్డర్డ్ గా మారుస్తాము. రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్నటువంటి వర్బ్ ని రిక్వెస్టెడ్ లేదా ఆర్డర్ గా మారుస్తాం. అంతేకాదు దీన్ని టు తో స్టార్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ సెడ్ టు మోహన్ లెట్ హిమ్ డూ ఇట్. దీన్ని మార్చేస్తే రామ్ ఆర్డర్డ్ మోహన్ టు లెట్ హిమ్ డూ దట్. ఇట్ దట్ గా మారిపోయింది. లేదా దీన్ని రామ్ టోల్డ్ మోహన్ దట్ హీ మైట్ బి అలౌడ్ టు డూ దట్ ఇలా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీంట్లోనే ఆప్టేటివ్ సెంటెన్స్ అని కూడా ఉంటుందండి. దాన్ని చూద్దాం. ఏంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యం, సంతోషం, దుఃఖం మొదలైనటువంటి సడన్ ఎమోషన్స్ అనమాట. ఎక్స్క్లమేటరీ మార్క్ తో చెప్తాం. దీంట్లో రిపోర్టింగ్ వర్బ్ ఎక్స్క్లెయిమ్డ్ అని, వండర్డ్ అని, ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అని, సాడ్ అని చెప్పేసి, ఇలాగ సారో అని చెప్పేసి ఉపయోగిస్తాం. కంజంక్షన్ దట్టే వాడతాం అనమాట ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా కామా ప్లేస్ లో. సో ఇంటర్జెక్షన్స్ అలా, సుహుర్రా ఇలాంటివి ఏమైనా ఉంటే సెంటెన్స్ లో వీటిని తీసేస్తాం. ఇంటర్జెక్షన్ మళ్ళీ వాడకూడదు అనమాట సెంటెన్స్ లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ సెడ్ వాట్ ఆ ఫూల్ ఐ యామ్. సో దీన్ని మార్చేస్తే వాట్ అనేది ఇంటర్జెక్షన్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసి మారుస్తాం అనమాట. అప్పుడు ఎలా అయిపోయింది? హీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ హీ వాజ్ అ ఫూల్ ఇలాగా. నెక్స్ట్, హీ సెడ్ హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్. ఇక్కడ హౌ అనేది ఇంటర్జెక్షన్, దాన్ని రిమూవ్ చేసేస్తాం అనమాట. ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా రిమూవ్ చేసి ఫుల్ స్టాప్ యూస్ చేస్తాం. హీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ వెరీ సెల్ఫిష్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, ద ఫ్రాగ్ సెడ్ వాట్ అ ఫీస్ట్ ఇట్ ఈస్. దీన్ని మార్చితే ద ఫ్రాగ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీస్ట్ ఇలాగా మారిపోయింది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ సెడ్ హుర్రే ఐ హ్యావ్ వన్ ద ప్రైజ్. సో దీన్ని మార్చేస్తే హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ హీ హ్యాడ్ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇలాగా. సో ఎక్స్క్లెయిమ్డ్ అనేటటువంటి రిపోర్టింగ్ వర్బ్ వాడుతున్నాము. ఇంటర్జెక్షన్స్ ని రిమూవ్ చేసేస్తున్నాము. ఎక్స్క్లమేటరీ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ వేస్తున్నాము. టెన్స్ అనేది మార్చున్నాము. సేమ్ అండి. హీ సెడ్ అలాస్ ఐ యామ్ రూయిన్డ్. దీన్ని మార్చేస్తే he exclaimed with a sigh that he was ruined. Next, the boy said how big the elephant is. దీన్ని మార్చేస్తే the boy wondered that it was a big elephant ఇలాగా మార్చేస్తాం. సో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. మోహన్ said what a pity. దీన్ని మార్చేస్తే మోహన్ exclaimed that it was a great pity ఇలాగా. ఇవి కొంచెం స్పెషల్ అండి. వీటిని చూడండి, కొన్ని యాడ్వర్బ్స్ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాం. అంతేకాదు యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఐ సెడ్ హౌ స్టూపిడ్ హీ ఈస్. దీన్ని మారిస్తే ఐ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాస్ అ వెరీ స్టూపిడ్ ఆఫ్ హిమ్ ఇలాగా మారిపోయింది. నెక్స్ట్, వాట్ అ టెరిబుల్ సైట్ ఇట్ ఈస్ సెడ్ ద ట్రావెలర్. ట్రావెలర్ సెడ్ అనేది చివరికి వెళ్ళిపోతే సెడ్ ద ట్రావెలర్ గా మారిపోయింది, అంతేనండి తేడా. దీన్ని ఇండైరెక్ట్ గా మారిస్తే ద ట్రావెలర్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాస్ అ వెరీ టెరిబుల్ సైట్ ఇలా మారిపోయింది. All the tenses in inverted commas are exclamatory sentences అండి, మీరు గమనించినట్లయితే. We use exclaimed in place of the said కదా. సెడ్ ప్లేస్ లో ఎక్స్క్లెయిమ్డ్ అనేది యూస్ చేస్తున్నాం. ఎక్కడ? ఇన్ ద రిపోర్టింగ్ వర్బ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఇండైరెక్ట్ సెంటెన్సెస్ లో we use exclamatory sentences as statement. ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చినప్పుడు అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్టేట్మెంట్ గా మారిపోతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ begins with that a full stop used instead of the exclamatory mark. ఇండైరెక్ట్ స్పీచ్ మనము ఫుల్ స్టాప్ తో ఎండ్ చేస్తున్నాం, ఎక్స్క్లమేటరీ మార్క్ తో కాదు. నెక్స్ట్ అండి, ఆప్టిట్యూడ్ సెంటెన్స్. ఈ ఫోర్త్ టైప్ అయినటువంటి సెంటెన్సెస్ లోనే ఒక పార్ట్ గా ఆప్టిట్యూడ్ సెంటెన్స్ ని తీసుకుంటాం అన్నమాట. సో చూడండి,
మై మదర్ సెడ్ మే గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? సో దీన్ని మార్చితే అప్టిట్యూడ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఆశీర్వాదాలు, దీవెనలు, పొగడ్తలు ఇలాగా. సో దీన్ని మార్చేస్తే మై మదర్ ప్రేయిడ్ టు గాడ్ ఫర్ మై వెల్ బీయింగ్ ఇలా మార్స్తాం. డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ మే గాడ్ సేవ్ ద కంట్రీ, దీన్ని మార్చేస్తే షీ ప్రేయిడ్ టు గాడ్ టు సేవ్ ద కంట్రీ ఇలాగ మార్స్తాం. నెక్స్ట్ దే సెడ్ టు ద కింగ్ లాంగ్ లివ్, దీన్ని మార్చితే దే బ్లెస్డ్ ద కింగ్ ఫర్ హిజ్ లాంగ్ లైఫ్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ విషెస్ కూడా చూసామండి. ఇంటర్జెక్షన్స్ రిమూవ్ చేసాం, గుర్తుంది కదా, హుర్రా, అలాస్, ఓ, హెవెన్స్, బ్రావో ఇలాంటివి, వీటిని రిమూవ్ చేసి రాస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో. ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ ఇలాగా మార్చేస్తాం సెడ్కి బదులుగా. ఇంకొన్ని చూద్దామండి ఎగ్జాంపుల్స్. రోహన్ సెడ్ హుర్రా హీ వన్ ద మ్యాచ్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే రోహన్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ హీ హ్యాడ్ వన్ ద మ్యాచ్. నెక్స్ట్ అండి, రీమా సెడ్ అలాస్ కరీనాస్ మదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, దీన్ని మార్చేస్తే ఇండైరెక్ట్లోకి రీమా ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దట్ కరీనాస్ మదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇలాగ మార్చేస్తాం. నెక్స్ట్ అండి, ద క్యాప్టెన్ సెడ్ టు కపిల్ బ్రావో యూ స్కోర్డ్ 89 runs, దీన్ని మార్చేస్తే ద క్యాప్టెన్ ఎక్స్క్లైమ్డ్ విత్ ప్రైజ్ దట్ హీ హ్యాడ్ స్కోర్డ్ 89 runs ఇలాగా. నెక్స్ట్ అండి, సెంటెన్సెస్ విత్ సర్, మేడం ఆర్ యువర్ హానర్ ఇలాంటి వాటితో సెంటెన్స్ స్టార్ట్ అయితే సర్, మేడంని మనం రెస్పెక్ట్ఫుల్లీతో రీప్లేస్ చేస్తాం. అలాగే యువర్ హానర్ అనేటటువంటి వర్డ్ ఉంటే, ఫ్రేజ్ ఉంటే దాన్ని కూడా రెస్పెక్ట్ఫుల్లీతోనే రీప్లేస్ చేస్తాం అనమాట, రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్. సో ఇవి ఫార్మల్గా అడ్రస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ సెడ్ టు హర్ మేడం ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, దీన్ని మార్చేస్తే సెడ్ టు కాస్త రెస్పెక్ట్ఫుల్లీగా మార్చేస్తాం. హీ రెస్పెక్ట్ఫుల్లీ టోల్డ్ హర్ దట్ హీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇలాగా. నెక్స్ట్, ద స్టూడెంట్ సెడ్ సర్ మే ఐ కమ్ ఇన్, దీన్ని మార్చేస్తే ద స్టూడెంట్ రెస్పెక్ట్ఫుల్లీ ఆస్క్డ్ ఇఫ్ హీ మైట్ కమ్ ఇన్ ఇలాగా. నెక్స్ట్, ద లాయర్ సెడ్ యువర్ ఆనర్ ఐ హ్యావ్ ఏ విట్నెస్, దీన్ని మార్చేస్తే ద లాయర్ రెస్పెక్ట్ఫుల్లీ టోల్డ్ ద కోర్ట్ దట్ హీ హ్యాడ్ ఏ విట్నెస్. నెక్స్ట్, ద సర్వెంట్ సెడ్ సర్ ప్లీజ్ గివ్ మీ లీవ్, దీన్ని మార్చేస్తే ద సర్వెంట్ రిక్వెస్టెడ్ హిజ్ మాస్టర్ రెస్పెక్ట్ఫుల్లీ టు గివ్ హిమ్ లీవ్ ఇలాగా మారిపోద్దండి. సో కొంత ఎక్సర్సైజ్ చూద్దామండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ మిక్స్డ్గా ఉన్నటువంటివి చూద్దాం. హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ నౌ, దీన్ని మార్చేస్తే హీ సెడ్ దట్ హీ వుడ్ డూ ఇట్ దెన్ ఇలాగా. నెక్స్ట్, హీ సేస్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ప్రోవర్బ్ కదా, టెన్స్ మార్చకుండా మార్చాలి దీన్ని. హీ సేస్ దట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఫస్ట్ ఏమో మోడల్ వీళ్ళు వచ్చింది కాబట్టి వుడ్గా మార్చాం. నెక్స్ట్ థర్డ్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్, రమేష్ సేస్ ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చుతాం. కాకపోతే టెన్స్ మార్చకూడదు ఇక్కడ. ఎందుకు? దీని ఒక్కదాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న టెన్స్ ఒకటే కాదండి, దానికి ముందు ఉన్నటువంటి రిపోర్టింగ్ పార్ట్లో సేస్ అని ఉంది, అది గమనించాలి ముందు. అక్కడే సేస్ అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్చకూడదు. ఓకేనా? రమేష్ సేస్ దట్ హీ హ్యాస్ రిటన్ ఏ లెటర్, ఇలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి ఉంచేసాం. నెక్స్ట్, షీ సెడ్ మహేష్ విల్ బీ రీడింగ్ ఏ బుక్, సో దీన్ని మార్చేస్తే షీ సెడ్ దట్ మహేష్ వుడ్ బీ రీడింగ్ ఏ బుక్ ఇలా మార్చేస్తాం. నెక్స్ట్, షీ సెడ్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్, WH వర్డ్ క్వశ్చన్, దీన్ని మార్చేస్తే షీ ఎంక్వైర్డ్ వేర్ హిస్ ఫాదర్ వాజ్ ఇలాగా. నెక్స్ట్, హీ సెడ్ టు మీ ప్లీజ్ టేక్ యువర్ బుక్, ఇంపరేటివ్ సెంటెన్స్, దీన్ని మార్చేస్తే హీ రిక్వెస్టెడ్ మీ టు టేక్ మై బుక్ ఇలాగా. సెవెంత్ వన్, ద ప్రిన్సిపల్ సెడ్ టు ద ప్యూన్ లెట్ దిస్ బాయ్ గో అవుట్, లెట్తో వచ్చిందండి, దీన్ని మార్చేస్తే ద ప్రిన్సిపల్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు లెట్ దట్ బాయ్ గో అవుట్ అలాగా. నెక్స్ట్, హీ సెడ్ టు మీ మే యూ లివ్ లాంగ్, ఆప్టేటివ్ సెంటెన్స్, దీన్ని మార్చితే హీ ప్రేయిడ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్ ఇలా మార్చేస్తాం. నెక్స్ట్ నైన్త్ వన్ అండి, షీ సెడ్ గుడ్ బై ఫ్రెండ్స్, దీన్ని మార్చేస్తే షీ బేడ్ గుడ్ బై టు హర్ ఫ్రెండ్స్ ఇలాగా మారిపోతుంది. టెన్త్ వన్ అండి, ద స్టూడెంట్ సెడ్ అలాస్ ఐ వేస్టెడ్ మై టైమ్ లాస్ట్ ఇయర్, దీన్ని మార్చితే ద స్టూడెంట్ రిగ్రెటెడ్ దట్ he had wasted his time in the previous year ఇలాగా మార్చేస్తామండి.